హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకొచ్చేసాను. ప్రెజెంట్ మనం బజాజ్ షోరూమ్ దగ్గరైతే ఉన్నాం. సో, బజాజ్‌లో రీసెంట్‌గా 26 మోడల్ లాంచ్ అయిన పల్సర్ N160 గురించైతే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సో, బైక్ ఏ విధంగా ఉంది? స్పెక్స్ ఏంటి? ప్రైస్ ఎంత? ఎవరికి సూట్ అవుతుంది? ఎవరు ఏ వెహికల్ తీసుకోవాలి? ఇలా ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. సో, ఈ వెహికల్ గురించి చెప్పాలంటే ఇది మనకి 4 వేరియంట్స్‌లో అవైలబుల్‌గా ఉంది. అందులో మెయిన్‌గా చూసుకుంటే మనకి టెలిస్కోపిక్ సస్పెన్స్‌లో 2 వేరియంట్స్ ఉన్నాయి. అండ్ యూఎస్‌డి ఫోర్క్ సస్పెన్షన్‌తో 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి. సో, యూఎస్‌డి ఫోర్క్స్ అనేది టాప్ వేరియంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ టెలిస్కోపిక్ సస్పెన్స్‌లో సింగిల్ ఛానెల్ ఏబీఎస్‌తో ఒక వేరియంట్ అండ్ డ్యూయల్ ఛానెల్ ఏబీఎస్‌తో ఒక వేరియంట్ అయితే వస్తుంది. యూఎస్‌డి ఫోర్క్ సస్పెన్స్‌తో అయితే మనకి డ్యూయల్ ఛానెల్ ఏబీఎస్‌తో వస్తుంది. బట్ సింగిల్ సీట్‌తో అయితే మనకైతే వస్తుంది. అదే మనకి డ్యూయల్ ఛానెల్‌లోనే స్ప్లిట్ సీట్ ఏదైతే ఇప్పుడు మీరు చూస్తున్నారో ఇది టాప్ వేరియంట్. ఇదైతే గనుక మనకి ఇదొక వేరియంట్ అయితే మనకైతే వస్తుంది. ఇంకా కలర్స్ చూసుకుంటే గనక ఈ 4 వేరియంట్‌లలో కూడా మనకి 4 కలర్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. బ్లాక్, వైట్ అండ్ అంతే కాకుండా గ్లాసీ రెడ్ కలరు, ప్యారలల్ స్కై బ్లూ కలర్ అని ఒక కలర్ వస్తుంది. మీకిక్కడ డిస్‌ప్లే అయితే చూపిస్తాను. సో, ఈ విధంగా అయితే కలర్స్ అయితే ఉన్నాయి. ఒకసారి ఇంజిన్ స్టార్ట్ చేసి చూద్దాం. సౌండ్ ఏ విధంగా ఉన్నది మీకొక ఐడియా వస్తది. సో, ఫుల్ ఎల్‌సీడీ డిస్‌ప్లే అయితే మనకైతే ఇవ్వడం అయితే జరిగింది. చూడడానికి లుక్ ఈ విధంగా ఉంటుంది. ఒకసారి ఇంజిన్ అయితే స్టార్ట్ చేసి చూద్దాం. ఏ విధంగా ఉందన్నది. ఓకేనా? ఒకసారి ఓవరాల్ వ్యూ చూద్దాం. మనకి ఫ్రంట్ సైడ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ ఒక ఐ షేప్‌లో ఇవ్వడం అయితే జరిగింది. అండ్ సిగ్నల్ ఇండికేటర్స్ కూడా మనకి ఎల్ఈడీ ఇచ్చారు. ఆల్ ఎల్ఈడీ సిగ్నల్ ఇండికేటర్స్ అయితే మనకైతే అందిస్తున్నారు. హెడ్ ల్యాంప్ విషయానికొస్తే గనుక ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ అనేది ఇస్తున్నారు. అది కూడా మంచి నైట్ టైమ్ విజిబిలిటీ అయితే బావుంటది. యూఎస్‌డి ఫోర్క్స్ గోల్డ్ కలర్‌లో వస్తున్నాయి. వెహికల్‌కి మరింత ఎలివేట్ అయితే కనిపిస్తుంది. కొత్త గ్రాఫిక్స్ తోనైతే మనకైతే తీసుకొచ్చారు. ట్యాంక్ మీద 160 అనేది చాలా బావుంటది. ప్రీవియస్ వెహికల్‌లో ఏ డిజైన్ అయితే ఉంటదో టెయిల్ ల్యాంప్ అనేది అదే డిజైన్ మనకైతే తీసుకొచ్చారు. ఎటువంటి చేంజ్ కూడా చేయలేదు. సైడ్ ప్రొఫైల్ నుంచి ఈ విధంగా అయితే వెహికల్ కనిపిస్తది. సో, ఈ వెహికల్‌లో ఏ కలర్ తీసుకోవాలని నన్నడిగితే గనక నేను బ్లాక్ కలరే సజెషన్ చేస్తాను. ఎందుకంటే ఈ వెహికల్‌లో కొన్నాళ్ళు వాడిన తర్వాత వేరే ఏ కలర్ అయినా సరే కొంచెం డల్ అయ్యే అవకాశం ఉంటది కానీ, బ్లాక్ కలర్ అనేది ఏదైతే ఉందో అదైతే ఖచ్చితంగా డల్ అవ్వదు. మనకి ఈ వెహికల్‌లో ఫుల్ డిజిటల్ కన్సోల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఎల్‌సీడీ డిజిటల్ కన్సోల్‌తో అయితే వస్తుంది. మెయిన్‌గా ఇందులో మనకి గేర్ ఇండికేటర్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. అండ్ టైమ్ అయితే ఇచ్చారు. స్పీడోమీటర్ అయితే ఉంటుంది. అండ్ నావిగేషన్ కూడా మనకి ఇందులో ఇవ్వడం అయితే జరిగింది. అండ్ కాలర్ అలర్ట్ ఉన్నది. దీని మనకి బ్లూటూత్ కనెక్టివిటీ తోటి మనకైతే వస్తుంది. అండ్ అంతేకాకుండా దీంట్లో మనకి ఏబీఎస్ ఆప్షన్ అనేది ఉందని చెప్పాం కదా! ఏబీఎస్ మోడ్స్ అనేవి ఇందులో మనకైతే అవైలబిలిటీ అయితే ఉంది. అంటే రైన్ మోడ్‌లో ఏబీఎస్ ఏ వర్క్ అవ్వాలి, రోడ్‌లో ఏ విధంగా వర్క్ అవ్వాలి, ఆఫ్ రోడ్‌లో ఏ విధంగా వర్క్ అవ్వాలి అనే దాన్ని బట్టి ఈ వెహికల్ అనేది ఉంటుంది. మోడ్స్ అనేది. యూఎస్‌బీ ఛార్జింగ్ సాకెట్ అనేది మనకి ట్యాంక్ మీదైతే ఇచ్చారు. ఇది మంచి విషయం అని చెప్పుకోవచ్చు. మనం ఫ్రంట్ ఉండడం అనేది. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి హై బీమ్, లో బీమ్ లైట్స్ అనేవి ఉంటాయి. మోడ్స్ మార్చుకునే ఇండికేటర్ ఉంటుంది. అండ్ సిగ్నల్ ఇండికేటర్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. కింద హార్న్ అనేది ఉంటుంది. కింద చూసుకుంటే గనక. ఇంకా రైట్ సైడ్ చూసుకున్నా సరే మనకి స్విచెస్ అనేవి ఈ విధంగా ఉంటాయి. ఇంజిన్ కిల్ అండ్ స్టార్ట్ స్విచ్ అయితే ఉంటుంది. అండ్ అంతే కాకుండా లైట్ ఆన్ ఆఫ్ డీఆర్ఎల్స్ ఏవైతే ఉన్నాయో అవైతే ఉంటుంది. అండ్ ఇంజిన్ స్టార్ట్ స్విచ్ అనేది మనకి ఇటు సైడ్ అయితే ఇచ్చారు. ఫిజికల్ బటన్స్ ఏం మార్చలేదు. ప్రీవియస్ వెహికల్‌లో ఏ విధంగా ఉంటాయో అదే విధంగా మనకి ఇందులో అయితే ఇచ్చారు. అండ్ అంతే ఇంకా వెహికల్ యొక్క చూస్తే గనుక ఫిజికల్ ఓవర్‌వ్యూ ట్యాంక్ డిజైన్ అనేది నాకు చాలా బాగా నచ్చిందబ్బా మెయిన్. అండ్ గ్రాఫిక్స్ కూడా చూసుకున్నా సరే మనకి 160 అనేది కూడా నాకు భలే ఉందనిపించింది. చూడగానే ఒక లెవెల్‌లో అనిపించింది గ్రాఫిక్స్ అనేది. అక్కడక్కడ మ్యాట్ ఫినిషింగ్ అని ఇచ్చారు. అండ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ప్రీవియస్ గ్రావిటీలో ఏ విధంగా ఉంటదో అదే ఇచ్చారు. సీట్ కంఫర్ట్ కూడా చాలా బావుందని చెప్పుకోవచ్చు చూడడానికి. అండ్ శారీ గార్డ్ సేఫ్టీ ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా ఇంతే మొత్తం వెహికల్ చూసుకున్నా సరే మనకి సిగ్నల్ ఇండికేటర్స్, ఎల్ఈడీ సిగ్నల్ ఇండికేటర్స్ అయితే మనకి ఇక్కడైతే అందిస్తున్నారు. అండ్ డిజైన్ ఈ విధంగా అయితే ఉంటుందింకా. ఇంజిన్ సేఫ్టీ గార్డ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అందులో సింగిల్ గేర్ రాడ్ అనేది మనకైతే వస్తుంది. అండ్ ఏదైతే ఫుట్ రెస్ట్ ఏదైతే ఉందో అది కూడా మంచి ప్రీమియంగా అయితే మనకైతే అందిస్తున్నారు. ఇది అండర్ పిల్లో ఎగ్జాస్ట్ అనేది వస్తుంది. సో దీనివల్ల ఏంటంటే బ్యాక్ వీల్‌కి కొంచెం ఎలివేట్ అనేది కనిపిస్తది. ఎగ్జాస్ట్ అనేది కిందకు ఉండడం వల్ల. సో అలాగని కింద తగులుతదని మాత్రం అనుకోకండి. కిందైతే ఏమి తగలదు. ఇంక ఇంజిన్ విషయానికొస్తే గనుక మనకిది 164.8 సీసీ ఇంజిన్ తోటైతే మనకైతే అందిస్తారు. 16 పీఎస్‌పీ పవరు,
14.65 న్యూటన్ మీటర్ టార్క్ అయితే మనకైతే అందిస్తారు. ఇంకా పెర్ఫార్మన్స్ విషయానికొస్తే గనుక ఏదైతే ఎన్ఎస్ 160 ఉందో అంత పెర్ఫార్మన్స్ అయితే దీంట్లో ఉండదు. లిటిల్ బిట్ లాగ్ అయితే ఖచ్చితంగా ఉంటది. ఇది పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ వెహికల్ అయితే కాదు. మెయిన్ అది గుర్తుపెట్టుకోండి. ఇది స్పోర్టివ్ లుక్‌లో తోటి ఫ్యామిలీ పర్పస్ మీద స్లైట్‌లీ పెర్ఫార్మన్స్ అయితే ఖచ్చితంగా మనకైతే కనిపిస్తుంది. అండ్ 5 స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో మనకైతే అందిస్తున్నారు. అండ్ ఇంకోటేంటంటే గేర్ రాడ్ అనేది కిక్ రాడ్ అనేది దీంట్లో లేదు. సో, ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. కిక్ రాడ్ ఎక్స్‌పెక్ట్ చేయకండి ఈ వెహికల్‌లో చూసుకుంటే గనుక. అండ్ ఇంకా డిస్క్ బ్రేక్ విషయానికొస్తే గనుక మనకి ఫ్రంట్ సైడ్ 300 డిస్క్ బ్రేక్ అయితే మనకైతే వస్తుంది. అండ్ రియర్ సైడ్ 230 డిస్క్ బ్రేక్ అయితే మనకైతే అందిస్తారు. అండ్ టాప్ వేరియంట్‌లో డ్యూయల్ ఏబీఎస్ ఛానెల్ అయితే ఉంటుంది. ఇది చూసుకుంటే మనకి మోడ్స్ అనేవి వస్తాయి. 3 మోడ్స్ అండ్ రైడ్ మోడ్, రెయిన్ మోడ్ అండ్ ఆఫ్ రోడ్ మోడ్ అనేవి ఉంటాయి. మొత్తం 3 మోడ్స్ అయితే ఉంటాయి. ఇదేంటంటే మనకి రైన్ మోడ్‌లో ఏ విధంగా ఏబీఎస్ వర్క్ అవ్వాలి, ఆఫ్ రోడ్‌లో ఏ విధంగా వర్క్ అవ్వాలి, అండ్ రైడ్ మోడ్‌లో ఏ విధంగా వర్క్ అవ్వాలి అనే దాన్ని బట్టి ఏబీఎస్ అనేది డిఫరెంట్ అయి ఉంటది. సో, ఈ మోడ్స్ అనేవి మనకి టాప్ వేరియంట్‌లో ఉంటది. ఏదైతే బేస్ వేరియంట్‌లో అయితే ఈ మోడ్స్ మనకి అవైలబిలిటీ అయితే ఉండవు. ఇంకా సస్పెన్షన్ విషయానికొస్తే గనుక ఫ్రంట్ సైడ్ ఈ 33 యూఎస్‌బీ ఫోర్క్స్ అయితే ఇచ్చారు. ఇది కూడా టాప్ 2 వేరియంట్‌లో మనకైతే ఉంటది. బేస్ వేరియంట్‌లో మనకి యూఎస్‌బీ ఫోర్క్స్ అయితే రావు. రియర్ సైడ్ చూసుకుంటే మనకి మోనోషాక్ 130 స్టాక్ అబ్జార్బర్ సస్పెన్షన్ అయితే మనకైతే ఇచ్చారు. అండ్ వెహికల్ యొక్క సీట్ హైట్ చూసుకుంటే గనుక మనకి 795 సీట్ హైట్ అయితే ఉంటది. మీరు ఒకవేళ తక్కువ వెయిట్ ఉన్న 54, 55 హైట్ ఉన్నా సరే దీన్ని ఈజీగా అయితే మీరైతే క్యారీ అయితే చేయొచ్చు. ఇంక వెహికల్ మైలేజ్ విషయానికొస్తే గనుక 45-50 మధ్యలో రావచ్చని నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఒకవేళ మీరు ఈ వెహికల్ తీసుకుంటే గనుక మీకు మైలేజ్ ఎంతొస్తుందనేది కింద కామెంట్‌లో చేయండి. మన ఆడియన్స్‌కి తెలుస్తది ఈ వెహికల్ యొక్క మైలేజ్ ఎంత అన్నది. సో, ఇంకా ఫైనల్‌గా ప్రైస్ విషయానికొస్తే గనక, మీరు ఈ వెహికల్ తీసుకోవాలి అనుకుంటే గనక, మీరు ఒకవేళ స్టూడెంట్స్ అయ్యుండి ఓన్లీ పెర్ఫార్మన్స్ వేరియంట్ కోసం చూస్తున్నాను అనుకుంటే గనక, దీని బదులు ఎన్ఎస్ 160కి అయితే మీరు ప్రిఫర్ చేయండి. దానికన్నా పెర్ఫార్మన్స్ అనేది కొంచెం లాగ్ అయితే ఉంటది. ఒకవేళ మీరు లిటిల్ బిట్ స్లైట్‌లీ పెర్ఫార్మన్స్ కావాలి, ఫ్యామిలీ మ్యాన్ అయ్యుండి మీరు ఫ్యామిలీ పర్పస్ మీద తీసుకుంటారంటే, అప్పుడు దీన్నైతే కన్సిడర్ చేయొచ్చు. అయితే ఏ వేరియంట్ తీసుకోవాలి అనుకుంటే గనక, మీకు ప్రైసెస్ అనేవి చెప్తాను. దాన్ని బట్టి మీరు డిసైడ్ అయితే అవ్వండి. ఏదైతే బేస్ వేరియంట్ ఉందో అది మనకి 1,55,000 దాకా ఉంటుంది. అండ్ అందులోనే డ్యూయల్ ఛానెల్ చూసుకుంటే ఇంకో 3,000 దాకా ఎక్స్‌ట్రా అయితే పే చేయాలి. అది ఈ టాప్ వేరియంట్ యూఎస్‌డి ఫోర్క్స్ ఏదైతే ఉందో ఇది 1,65,000 దాకా ఉంటుంది. అంటే ఒక 3,000 అటు ఇటుగా ఉంటుంది. ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే నేను చెప్పట్లేదు. అంటే బేస్ వేరియంట్‌కి, టాప్ వేరియంట్‌కి ఇంచుమించుగా 10,000 దాకా డిఫరెన్స్ అనేది ఉంటది. సో, దట్స్ ద వీడియో గైస్. వీడియో నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. మన ఛానెల్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సీ యూ. బై బై. సేఫ్ డ్రైవ్. బీ హ్యాపీ.